నమస్తే. ఈరోజు మీకు గ్రీన్ చికెన్ చూపించబోతున్నానండి. ముందుగా 1 కేజీ చికెన్కి నేను చూపించబోతున్నాను. ముందుగా ఇది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇందులో మనము ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకుందామండి. ఇందులో 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాము. అలాగే కచ్చపచ్చ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకుందాము. ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకుందామండి. అలాగే మిరియాల పౌడర్ కూడా వేసుకుందాము. మిరియాల పొడి కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందామండి. 1 కాయ ఫుల్గా పడుతుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకున్నాను. ఇంకా అర కప్పు కూడా పడుతుందన్నమాట. ఇప్పుడు 1 కప్పున్నర పెరుగు వేసుకున్నాను. అన్నీ కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాం కలిసేలాగా ముక్కకి. ఎంత చక్కగా మన ముక్కకి మసాలా పట్టిస్తే అంత బాగా ముక్కకి మసాలా పడుతుందన్నమాట. నేను ఎలాగైతే చూపిస్తున్నానండి అలాగే చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు ఎలా చేయాలనేది అర్థమవుతుంది. చాలా బాగా మేము ఎంత కలుపుకున్నాం కదా, ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పులు 8 తీసుకున్నానండి. ఇవి డ్రై ఫ్రై చేసుకుందాము. చక్కగా రోస్ట్ అవ్వాలండి, మళ్ళీ మాడనివ్వకూడదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకుందామండి. అలాగే చెక్క వేసుకున్నాను 3, లవంగాలు వేసుకున్నాను 5, ఆలుకాయలు 4 వేసుకున్నాను. ఇప్పుడు గసగసాలు కూడా వేసుకున్నాను ఇందులో మనం. ఇవన్నీ ఫ్రై అవ్వాలి మంచిగా, మంచి స్మెల్ వచ్చేదాకా. ఇది కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం కొబ్బరి పౌడర్ వేసుకుందామండి. 2 స్పూన్లు వేసుకున్నాను. కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది అనమాట కొబ్బరి. ఓకేనా, కొబ్బరి కూడా కలర్ మారింది కదా, తీసి పక్కన పెట్టి చల్లారాక పేస్ట్ లాగా చేసుకుందాము. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్ చేసుకుందాము. పేస్ట్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ పేస్ట్ని. ఇప్పుడు కొత్తిమీర 1 గుప్పెడు, పుదీనా కూడా 1 గుప్పెడు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 6 వేసుకోవాలి. ఇట్లా ఇరుపుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి కారంగా ఉంటే కూరలో కారం ఏం అవసరం లేదు. కారం లేకోకుండా ఉంటే మాత్రం కొద్దిగా వేసుకోవాలి. ఇది మెత్తడి పేస్ట్ లాగా చేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందాము, పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు పేస్ట్, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం పట్టుకున్న గ్రీన్ చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా వేసుకొని అంతా కలుపుకోవాలన్నమాట, కలిసేలాగా అంతా పట్టాలి ముక్కకి. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇందులోనే ఇట్లా పొడిలాగా చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది మనం లాస్ట్లోనే కలుపుకోవాలి ఇలాగా. చాలా దీనివల్ల టేస్ట్ ఎక్కువ అవుతుందన్నమాట, మనకి చాలా బాగుంటుంది. పొయ్యి వెలిగించుకున్నాను. ఇప్పుడు నేను సరిపడే ఆయిల్ పోసుకుంటున్నాను. మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిలే వేసుకుంటున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్స్ పోసుకున్నాను అనమాట.
ఇదే ఆయిల్ పోస్తే మన కూర టేస్ట్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు మనం దాల్చిన చెక్క చిన్నవి 3 వేసుకున్నాను. అలాగే లవంగాలు ఒక 4-5 వేసుకున్నాను. యాలకులు ఉన్నాయి కదా, ఇలా చిత్తగొట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే కర్రీకి బాగా ఫ్లేవర్ పట్టడానికి అనమాట. ఇవి వేగినాక ఆనియన్స్ వేసుకున్నాము. ఇవి కూడా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుందాం కట్ చేసుకొని. అంటే కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. అంతా పైకి కిందకి అంతా మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట, ఆయిల్ గిట్ట. ఓకేనా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేద్దాము. 5 నిమిషాలు అయిపోయింది కదా, చూస్తామండి. ఇక్కడ ఉడికిపోతుంది కదా, ఈ మూమెంట్లో మనము కారం సరిపోయిందో లేదో, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ మూమెంట్లో వేసుకోవాలన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. కొంచెం ఉప్పు పడుతుందండి. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చిలో కారం లేకపోతే కొంచెం కారం వేసుకుందాము. ఇప్పుడు నేను వేసిన పచ్చిమిర్చిలు అయితే కారం లేదు కాబట్టి నేను విడిగా 1 స్పూన్నర కారం అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్నర వేసుకుంటున్నామండి. మీరు మీ కారం ఎలా తింటే అలా వేసుకోండి. ఉప్పు కారాలు ఎవరు టేస్ట్ని తగ్గట్టు వాళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకుందామండి. అంతా కలుపుకుందాం కదా మనం. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. మన మసాలా పట్టుకున్న వాటర్ ఉంది కదండి, ఇందులో వేసేసుకుందాము. ఇదంతా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకి గ్రీన్ చికెన్. టేస్టీ హైదరాబాదీ స్పెషల్ గ్రీన్ చికెన్ అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఇంకొంతమందికి వెళ్తుంది కదా వీడియో, అందుకే. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.